హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల్లో మొత్తం 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్‌లో తీసుకొస్తామని చెప్పారు. అయితే హీరో మోటార్ కార్ప్ తీసుకురాబోయే ఆ కొత్త 3 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలేంటో ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. తాజాగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు హీరో వరల్డ్ 2024 అనే ఒక ఈవెంట్ జరపడం జరిగింది. ఈ ఈవెంట్‌లో భాగంగా హీరో మోటార్ కార్ప్ తమ ఫ్యూచర్ ప్లాన్స్‌ని వెల్లడించింది. ఆ ఫ్యూచర్ ప్లాన్‌లో ఏం చెప్పారంటే, స్కూటర్స్‌లో మొత్తం ఒక 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తాం రాబోయే 2 సంవత్సరాలు అని చెప్పారు. అయితే స్పెసిఫిక్‌గా హీరో మోటార్ కార్ప్ ఏ 3 స్కూటర్లు తీసుకొస్తుందని కంప్లీట్‌గా క్లారిటీ ఇవ్వలేదు. అలా ఇవ్వనట్టుగా ఇచ్చారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఒక 5 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఆ 5 పాసిబిలిటీస్‌లో హీరో మోటార్ కార్ప్ తీసుకొచ్చే ఆ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ హీరో మోటార్ కార్ప్ ఏమని చెప్తుందంటే, వీదా V1 Pro ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బడ్జెట్ స్కూటర్ని తీసుకొస్తామని చెప్తున్నారు. దాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే హీరో వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ పెడితే 165 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఇస్తున్నారు. ఇదే స్కూటర్ని బడ్జెట్లోకి తీసుకొస్తారని అనుకుందాం. దాన్ని కొంచెం మోటార్ పవర్ తగ్గించి, స్పీడ్ తగ్గించకపోయినా ఇంచుమించుగా అదే 80 km/h టాప్ స్పీడ్ ఉంచి, రేంజ్ విషయంలో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏమైనా తగ్గిస్తే గనక అప్పుడు రేంజ్ ఒక 120 to 130 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చి, ప్రైస్ సెగ్మెంట్ కూడా ఇప్పుడు ఓలా ఏథర్ ఏదైతే మొన్నటి వరకు అసలు ఏథర్ ఎప్పుడు తగ్గదనుకున్నది, ఓలా దాటికి ఏథర్ వంటి కంపెనీయే ఏథర్ 450Sని 20,000 రూపాయలు తగ్గించి 110,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ని తీసుకొచ్చారు. సో దాన్ని టార్గెట్ చేస్తే కనుక ఒక 120 to 130 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చి, హీరో సంబంధించిన వీదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ కింద స్మార్ట్ ఫీచర్స్ అనేవి తీసేసి బేస్ ఫీచర్స్తో ఒక 1,10,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్తో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాసిబిలిటీ. ఇక రెండో పాసిబిలిటీ ఏంటంటే హీరో వీదా స్వే. తాజాగా హీరో మోటార్ కార్ప్ ఈవెంట్లో వీళ్ళు ఒక స్కూటర్ని అన్వీల్ చేయడం జరిగింది. దాని పేరే స్వే. ఇది కూడా సేమ్ వీదా V1 Pro సంబంధించిన అదే కాన్సెప్ట్ మీద 3 చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ స్కూటర్ ఏదైతే ఉందో డిజైన్ అయితే సేమ్గా ఉంటుంది. బట్ ముందు వైపు వచ్చేసరికి ఒక చక్రం కాకుండా 2 చక్రాలు అయితే ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోగలిగే విధంగా ఒక ట్రైక్ కాన్సెప్ట్లో హీరో మోటార్ కార్ప్ రివీల్ చేసిన 2వ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ముందు వైపు ఏమో డిస్క్ బ్రేక్లు ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వెనకాల చూసుకున్నట్లయితే సేమ్ హీరో వీదా V1 Proలో ఎలాగైతే 2 సీట్లు ఇచ్చారో అదే 2 సీట్లు. ఒక సీటే కావాలనుకుంటే ఒక సీట్ కింద మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ స్వే అనే మోడల్ సంబంధించిన ఏ ఒక్క స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయితే చేయలేదు. ఈ స్వే మోడల్ అయితే మాత్రం హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు తక్కువ. ఇది కాన్సెప్ట్ కిందే ఉండే అవకాశాలు ఎక్కువ. కారణం ఏంటంటే ఈ రోజు వరకు మన 2 వీలర్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ కాకపోయినా మామూలు ఒక స్కూటర్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఏ కంపెనీ కూడా స్పెసిఫిక్గా 3 వీలర్ స్కూటర్ అని మార్కెట్లోకి లాంచ్ చేయలేదు. అందరూ కూడా 2 వీలర్ లాంచ్ చేశారు కానీ 3 వీలర్ అంటూ కాన్సెప్ట్ అయితే లాంచ్ చేయలేదు. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుంటే కనుక వీళ్ళు కూడా ట్రైక్ అనే కాన్సెప్ట్ని మేబీ ఫ్యూచర్ కాన్సెప్ట్ అని పెట్టుకుని ఉండొచ్చేమో కానీ ఇమీడియట్గా రాబోయే 2 సంవత్సరాలు అయితే ఈ మోడల్ కూడా ఉండకపోవచ్చు. ఇక మూడో స్కూటర్ హీరో మినీ మ్యాక్స్. హీరో ఈవెంట్లో అన్వీల్ చేసిన మూడో స్కూటర్ హీరో మినీ మ్యాక్స్. ఈ స్కూటర్ కూడా ఒక కాన్సెప్ట్ రూపంలోనే హీరో మోటార్ కార్ప్ వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక యూటిలిటీ వెహికల్. అంటే మన ఆఫ్ రోడింగ్ కోసం కానీ ఎక్కువ టూరింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళకి అనుగుణంగా పెద్ద సైజు లెంత్ అనేది చాలా ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చినట్టుగా ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి సీటింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎక్కువ సీట్ అనేది ఆఫర్ చేశారు. అలానే స్టోరేజ్ కంపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఇచ్చారు. సీట్ కింద చాలా ఎక్కువ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. అది మూసేసి ఉంది కానీ బట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కింద యూజ్ చేసుకుంటారు. ముందు వైపు ఒక బాస్కెట్ లాగా ఇచ్చారు, వెనక వైపు ఒక బాస్కెట్ లాగా ఇచ్చారు. సో ఎక్కువగా లగేజ్ పర్పస్ పెట్టుకుని టూరింగ్ పర్పస్కు యూజ్ చేసుకునే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని డిజైన్ చేసినట్టుగా ఉంది. ఇది పూర్తిగా ఒక లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్. మరొక విషయం, ఈ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా హీరో మోటార్ కార్ప్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సో ఒక్కసారి ఆ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీకి అనుగుణంగా అయితే ఏం కనిపించట్లేదు. టూరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది తప్పిస్తే ఎక్కువ మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఈ మోడల్ అయితే లేదు. సో ఇది కూడా మనం కాన్సెప్ట్ కింద పరిగణించవచ్చు. ఇమీడియట్గా వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో దీన్ని కూడా మనం తీసుకోకుండా ప్రస్తుతానికి అయితే తీసుకోవట్లేదు. ఇది కూడా ఫ్యూచర్ కాన్సెప్ట్ కింద పరిగణిస్తున్నాం. ఇక మూడో పాసిబిలిటీ సర్జ్ S32.
హీరో మోటార్ కార్ప్ నుండి వచ్చిన తాజా సంచలన కాన్సెప్టే సర్జ్ S32. తాజాగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 2in1 అనే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని రివీల్ చేశారు. దాని పేరు S32 అని పెట్టారు. నిజానికి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఇదే మోడల్ని 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో క్వార్క్ 1 అనే పేరుతో అన్వీల్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మోడల్ని కాస్త ఇంప్రూవ్మెంట్ చేసి సర్జ్ అనే పేరుతో కొత్త ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి S32 పేరుతో తాజాగా మరింత కంప్లీట్గా ప్రొడక్షన్ రెడీ వేరియంట్ కింద వీళ్ళు రివీల్ చేశారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సర్జ్ S32 అనే ఒక మోడలు నార్మల్గా అయితే ఒక ఎలక్ట్రిక్ 3-వీలర్ కింద ఉంటుంది. కానీ కావాలనుకున్నట్లయితే కేవలం ఒక బటన్ ప్రెస్ చేస్తే 3 నిమిషాల్లోనే ఒక ఎలక్ట్రిక్ ఆటో కాస్త ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మారిపోతుంది. సో అంత ఇన్నోవేటివ్ టెక్నాలజీని హీరో మోటార్ కంపెనీ వాళ్ళు S32 మోడల్లో పొందుపరిచారు. ఇక్కడ మనం పరిగణించుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ S32 మోడల్లో ఉన్న స్కూటర్ని సెపరేట్గా మార్కెట్లోకి అమ్మే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా ఈ S32 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. అలానే దీని టాప్ స్పీడ్ అయితే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లిమిట్ చేశారు. ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది, బట్ దీన్ని సరిగ్గా గమనించినట్లయితే స్పీడ్ని లిమిట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.87 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. అంటే మనకి వేదా V1 ప్రోలో ఏదైతే 3.94 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తారో కాస్త తగ్గించారు. కాబట్టి వేదా V1 ప్రోకి 165 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఉంది కాబట్టి 3.87 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఇందులో యూజ్ చేస్తున్నారు. కాబట్టి సర్టిఫైడ్ రేంజ్ ఒక 150 కిలోమీటర్లు అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మోడల్ని హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల్లో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇది చూడడానికి ప్రొడక్షన్ రెడీ వేరియంట్గా ఉంది, స్టైలిష్గా ఉంది. లుక్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీకి కూడా సూట్ అయ్యే విధంగా ఇప్పుడు మ్యాక్సిమం ఏతర్ కానీ ఓలా వంటి స్కూటర్లు తీసుకునే కస్టమర్లు కూడా అట్రాక్టివ్ చేసే ఎలిమెంట్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీన్ని S32 మోడల్ని వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆల్రెడీ వేదా V1 ప్రోని 1,45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో పెట్టారు. కాబట్టి ఇది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తక్కువ, పైగా టాప్ స్పీడ్ కూడా తక్కువ. కాబట్టి ఒక 1,30,000 నుండి ఒక 1,35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరి పాసిబిలిటీ హీరో డ్యూయెట్ E. సరిగ్గా మనం ఒక 7 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2016 టైంలో హీరో మోటార్ కార్ప్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేజ్లో డ్యూయెట్ E అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వీడియోని లాంచ్ చేయడం జరిగింది. అక్కడ డ్యూయెట్ E ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇచ్చారు, 5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్, 65 కిలోమీటర్ల రేంజ్. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డ్యూయెట్ E మోడల్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ సరిగ్గా గమనించినట్లయితే హీరో సంబంధించిన ప్లెజర్ ప్లస్ మోడల్ డిజైన్ పోలి ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్లో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హీరో ప్లెజర్. సో ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల క్రితమే ఒకవేళ హీరో మోటార్ కార్ప్కి ఒక ప్లాన్ ఉండొచ్చు, భవిష్యత్తులో క్లిక్ అయ్యే మోడల్ని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొద్దాం అనే ఉద్దేశంతో సిమిలర్గా ఉన్న డిజైన్తోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని డిజైన్ చేసి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ప్లెజర్ అనేది ఇప్పుడు ఎక్కువగా సెల్ అవుతున్న స్కూటర్, మార్కెట్లో బాగా తెలిసిన స్కూటర్. ఇది హీరో మోటార్ కార్ప్ నుండి పాసిబిలిటీస్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలని ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. 2024 సంవత్సరంలో మాత్రం పెద్ద ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ అన్ని కూడా సీరియస్గానే ఎలక్ట్రిక్ 2-వీలర్ గేమ్ అయితే ఆడుతున్నాయి. ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్న సీరియస్నెస్ అయితే కాదు, ఇది మరింత సీరియస్నెస్ పెంచారు. అంటే ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పెద్ద 2-వీలర్ కంపెనీస్ ఈవీ మార్కెట్లో అంత ఫోకస్ చూపించలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సీరియస్గానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ట్రెండ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తగ్గట్టుగా మారింది కాబట్టి వీళ్ళ పెద్ద కంపెనీల ట్రెండ్ కూడా మార్చుకున్నాయి, ఈవీ మీద సీరియస్గానే ఫోకస్ పెట్టాయి. ఇంకొక విషయం ఏంటంటే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరాల కల్లా ఎలక్ట్రిక్ బైక్ మోడల్ కూడా తీసుకొద్దామని ప్లాన్లో ఉంది. అయితే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో కాదు, 450cc ఈ ప్రీమియం సెగ్మెంట్లో ఒక ఎలక్ట్రిక్ బైక్ మోడల్ అనేది ప్లాన్లో ఉంది. ఇది హీరో మోటార్ కార్ప్ కంపెనీ రాబోయే 2 సంవత్సరాల్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొని రావచ్చు అనే పూర్తి వివరాలండి. మీకు ఇప్పుడు చూపించిన 5 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్లో
మీకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.